కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో సోమవారం 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజ్యలక్ష్మి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కరీంనగర్ ఆసిఫాబాద్ ఇన్ఛార్జి రమణమూర్తి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మార్చి 31న ఆసిఫాబాద్ అవుట్స్కట్లోని గురువుల వద్ద యాక్సిడెంట్ జరగగా యాక్సిడెంట్లో నిందితుడు మంచిర్యాల జిల్లా ట్రిపుల్-సి నస్పూర్కు చెందిన యాహ్యా ఖాన్ బెయిల్పై రిలీజ్ చేయడానికి సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చి ఆయన వెహికల్ను పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి సదరు వ్యక్తిని 25,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేసింది. ఇందుకు అంగీకరించి ఈరోజు 25,000 రూపాయలను ఎస్ఐ రాజ్యలక్ష్మికి ఇస్తుండగా ఆ డబ్బులను ఎస్ఐ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు తెలిపారు. కేసు పరిశీలనలో ఉందని రాజ్యలక్ష్మిని అరెస్టు చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. 31వ తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బురుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహ్యా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చి మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజ్యలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు 25,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. కేసు పరిశోధనలో 25,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికింది. పోలీస్ స్టేషన్ ఆసిఫాబాద్లోనే ఆమెను రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది.